ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సుదీర్ఘకాల సమస్యల పరిష్కారం దిశగా ప్రస్తుత ప్రభుత్వం అడుగులు వేస్తుందా లేదా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా గడిచిన కాలంలో పెండింగ్లో ఉన్న 4 DA బకాయిల విడుదల, కొత్త పిఆర్సీ నియామకం మరియు 30% ఐఆర్ ప్రకటన వంటి కీలక అంశాలపై ఎంప్లాయీస్ మరియు టీచర్స్ అసోసియేషన్లు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నాయి. నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంతో ఉద్యోగ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వెలువడింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాశాఖ ఉద్యోగులలో ఆశలు మరియు ఆందోళనలు ఒకేసారి కలిగిస్తుంది. ఇక విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చి భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నాలో వందలాది మంది ఉపాధ్యాయులు పాల్గొని తమ గాలాన్ని వినిపించారు. ఈ సందర్భంగా పిఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు నవాబ్ జానీ గారు మాట్లాడుతూ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం ఇకనైనా గుర్తించాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు సమయం గడుస్తున్నప్పటికీ ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్లపై కనీసం దృష్టి పెట్టకపోవడం అత్యంత విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినప్పుడల్లా తమ బ్రతుకులు మారుతాయని ఆశించే ఉద్యోగులకు ఈ జాప్యం తీవ్ర నిరాశను మిగిల్చుతుందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల ప్రధాన ఆర్థిక డిమాండ్లను వివరిస్తూ పెండింగ్లో ఉన్న 4 DAలను ఎటువంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. దీంతో పాటు కొత్త వేతన సవరణ కమిషన్ను తక్షణమే ఏర్పాటు చేసి ఉద్యోగుల ఆర్థిక భరోసా కోసం కనీసం 30% ఐఆర్ని ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఇప్పటికీ జీపీఎఫ్ అకౌంట్లు అందుబాటులో లేకపోవడం వల్ల వారి పదవి విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని, కాబట్టి వెంటనే వారికి జీపీఎఫ్ అకౌంట్లు ఏర్పాటు చేయాలని వారు స్పష్టం చేశారు. ఈ సౌకర్యం లేకపోవడం వల్ల మున్సిపల్ టీచర్లు తమ పొదుపు మొత్తాలపై భద్రత లేక ఆందోళన చెందుతున్నారు. ఇక జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవరాజు గారు మాట్లాడుతూ విద్యాశాఖలో ఉన్న పరిపాలనాపరమైన లోపాలపై దృష్టి సారించారు. ప్రస్తుతం స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని గ్రేడ్ 1 హెచ్ఎంలుగా గుర్తించి వారికి తగిన హోదా మరియు వేతనం కల్పించాలని ఆయన కోరారు. అలాగే రాష్ట్రంలో ఉన్న కేజీబీవీ మోడల్ పాఠశాలలు మరియు గురుకుల పాఠశాలలను నేరుగా ప్రభుత్వంలో విలీనం చేసి అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విలీనం వల్ల వేలాది మంది ఒప్పంద మరియు పొరుగు సేవల ఉద్యోగుల జీవితాల్లో ఒక స్థిరత్వం వస్తుందని వారు అభిప్రాయపడ్డారు. అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు మాట్లాడుతూ, వ్యాయామ ఉపాధ్యాయులు తమ విద్యా అర్హతలను పెంచుకోవడానికి బీపీఈడి మరియు ఎంపీఈడి వంటి కోర్సులు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మరియు అవకాశాలు కల్పించాలని విన్నవించారు. ఇది వారి వృత్తి నైపుణ్యాన్ని పెంచడమే కాకుండా భవిష్యత్తులో వారికి ప్రమోషన్లు రావడానికి కూడా తోడ్పడుతుందని వివరించారు. ఈ చిన్న మార్పు ఉపాధ్యాయుల కెరీర్లో పెద్ద మార్పుకు నాంది పలకగలదని ఆయన పేర్కొన్నారు.